Hello, all of you. How are you? Yes, I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, in English, last time we sing one song, no? Yes, that is a poem. Yeah, who has seen the wind? Yes, okay. Now, here is another lesson in English. It is fifth lesson. The sun is treasure. What? The sun is treasure. Have you even Have you ever remembered a dream after you have wake up? మీరు ఎప్పుడైనా మీకు డ్రీమ్స్ వస్తాయి కదా, నైట్ టైం డ్రీమ్స్ వస్తాయి కదా, అవి ఎప్పుడైనా మీరు వేకప్ అయిన తర్వాత గుర్తుంటే మీ మదర్తో డిస్కస్ చేయండి, ఓకేనా? ఓకే ఓకే హియర్ ఈస్ this play is about a boy, Sunny, who dreams of finding a treasure in his backyard. With the help of his friend, Sunny's search for the treasure. In the end, he doesn't have find the treasure he was hoping for, but instead gets something else he has been wanting. ఈ స్టోరీ దేని గురించి? ఒక 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 బాయ్ గురించి. ఆ బాయ్ ఏంటి, ఒక ట్రెజర్ గురించి తనకు ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఆ డ్రీమ్ నిజం అనుకొని తను ఆ ట్రెజర్ని ఫైండ్ చేయడానికి వెళ్తాడనమాట. కానీ ఆ ట్రెజర్ దొరకనప్పటికీ తనకి తను అనుకున్నది ఒకటి జరిగిద్ది అనమాట. అదేంటో తెలుసుకుందామా? ఓకే, లుక్ ఎట్ సీన్ 1. అవుట్సైడ్ రాహుల్స్ హౌస్, సన్నీ రింగింగ్ ద డోర్ బెల్. ఓకే, అవుట్సైడ్ రాహుల్ హౌస్ అవుట్సైడ్ ఏంది, సన్నీ ఏం చేస్తున్నాడు, డోర్ బెల్ రింగ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు డోర్ బెల్ రింగ్ చేస్తూ? రాహుల్ ఆర్ యు దేర్ కమ్ అవుట్ క్విక్, విల్ యూ కమ్ అవుట్ క్విక్? రాహుల్ ఆర్ యు దేర్ కమ్ అవుట్ క్విక్, అవుట్ బయటికి రా ఒకసారి ఫాస్ట్గా అని అడుగుతున్నారు. రాహుల్, హే సన్నీ, వాట్ హ్యాపెండ్? వాట్ ఈజ్ ఆల్ ద ఎగ్జైట్మెంట్ అబౌట్? హే సన్నీ, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఏంటి ఎగ్జైట్మెంట్? ఏంటి ఇంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావు అని రాహుల్ సన్నీని అడుగుతున్నాడు. సన్నీ, ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ లాస్ట్ నైట్ అబౌట్ ఏ ట్రెజర్. లాస్ట్ నైట్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ ట్రెజర్ గురించి వచ్చింది నాకు డ్రీమ్ అని సన్నీ చెప్తున్నాడు. హో, ఏ ట్రెజర్, వాట్ వాజ్ ఇట్ అండ్ వేర్ వాజ్ ఇట్ హిడెన్? అవునా, ట్రెజరా? వాట్ వాజ్ ఇట్, ఏం ట్రెజర్ అది, అండ్ ఎక్కడుంది ఆ ట్రెజర్ అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు? రాహుల్. అండ్ లుక్ ఎట్ ఆన్ ద యాంటోనియం బాక్స్. క్విక్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ స్లో. లాస్ట్, నెక్స్ట్. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద గ్లోసరీ బాక్స్. ట్రెజర్. వాట్? ట్రెజర్, ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యుబుల్ థింగ్స్ సచ్ యాజ్ గోల్డ్, సిల్వర్ అండ్ జ్యువెలరీ. ట్రెజర్ అంటే ఏంటి? ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యుబుల్ థింగ్స్ లైక్ గోల్డ్, సిల్వర్, ఇలాంటి జ్యువెలరీస్ అన్నిటిని కలెక్షన్ ఏమంటారు? ట్రెజర్ అంటారు, ఓకేనా? ఓకే, లుక్ ఎట్ ఆన్ ద నెక్స్ట్ పేజ్. సన్నీ డ్రీమ్డ్ దట్ ఏ బాక్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ వాజ్ buried in my backyard. It was so real, రాహుల్ సన్నీ ఏం చెప్తున్నాడు? నేను ఒక డ్రీమ్ వచ్చింది నాకు. ఆ డ్రీమ్లో కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే మా ఇంటి బ్యాక్ యార్డ్లో ఉన్నాయి. అది బర్రీడ్ అంటే ఒక గుంటలో ఉన్నాయి. అవి అయి లోపల ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్ బాక్స్ అది నిజం రాహుల్ అని చెప్తున్నాడు అనమాట. ఎవరికి? రాహుల్కి చెప్తున్నాడు. రాహుల్, హౌ ఎగ్జైటింగ్, లెట్ us గో అండ్ లుక్ ఫర్ ద ట్రెజర్ రైట్ అవే. ఓకే, అవునా, ఇది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. రాహుల్ ఏం చెప్తున్నాడు? అబ్బా, ఇది చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది, మన ఇద్దరం వెళ్ళి ఆ ట్రెజర్ ఎక్కడుందో ఫైండ్ చేద్దాము అని రాహుల్ సన్నీతో అంటున్నాడు. నెక్స్ట్ సీన్ 2 ఇన్ సన్నీస్ బ్యాక్ యార్డ్. సీన్ 2 నెక్స్ట్ సీన్ ఎక్కడ? రాహుల్ యొక్క బ్యాక్ యార్డ్లో.
సన్నీస్ యొక్క బ్యాక్ యార్డ్లో, హోమ్ వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ యార్డ్లో అనమాట. సన్నీ అండ్ రాహుల్ ఆర్ carrying some gardening tools that belong to Sunny's father. belong to Sunny's father. సన్నీ రాహుల్ ఏం చేశారు, కొన్ని గార్డెన్ టూల్స్ని తీసుకొచ్చారు. అది ఎవరివి? సన్నీస్ ఫాదర్ యొక్క గార్డెన్ టూల్స్ తీసుకొచ్చారనమాట. సన్నీ, లెట్ us స్టార్ట్ బిగింగ్ in that spot. Come on, use the shovel. ఓకే, కమాన్ రా వెళ్దాం, మనం వెళ్ళి ఆ షవల్ని యూజ్ చేద్దాము రా అని అంటున్నారు రాహుల్. నెక్స్ట్ రాహుల్, వాట్ విల్ యూ డూ విత్ ద ట్రెజర్ వెన్ యూ ఫైండ్ ఇట్? సన్నీ, నీకు ట్రెజర్ దొరికితే నువ్వేం చేస్తావు ఆ ట్రెజర్తో అని ఎవరు అడుగుతున్నారు? రాహుల్ అడుగుతున్నారు. ఇప్పుడు సన్నీ ఏం చెప్పాడో చూద్దామా. సన్నీ స్మైలింగ్, ఐ థింక్ ఐ విల్ బై ఏ న్యూ బైసికల్ ఫర్ మై సెల్ఫ్. సన్నీ ఏం చెప్పాడు? చిన్నగా స్మైల్ చేసి, ఎస్, నేను ఖచ్చితంగా ఒక బైసికల్ కొనుక్కుంటాను, నా కోసం నేను ఒక బైసికల్ కొనుక్కుంటాను అని చెప్తున్నాడు అనమాట. ఐ ఈవెన్ నో ద కలర్ ఐ వాంట్, ఇట్ విల్ బీ బ్లూ అండ్ సిల్వర్. నేను కలర్ కూడా డిసైడ్ చేసి పెట్టుకున్నాను, బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్న నాకు బైసికల్ కావాలి. వన్స్ ఐ హ్యావ్ ఇట్ ఐ విల్ నెవర్ హ్యావ్ టు borrow anyone else bicycle again. నా దగ్గర బైసికల్ ఉంటే నేను ఇంకెప్పుడు ఎవరిని అడగను బైసికల్ అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? సన్నీ చెప్తున్నాడు. ఆల్ ఐ వాంట్ ఈజ్ టు హ్యావ్ ఏ బైసికల్ ఫర్ మై ఓన్. నా కోసం నాకు ఓన్గా నాకు ఒక బైసికల్ కావాలి, అది కూడా ఏ కలర్? బ్లూ అండ్ సిల్వర్ కలర్ ఉన్న బైసికల్. నాకు ఆ బైసికల్ ఉంటే నేను ఇంకెవ్వరిని బైసికల్ అడగాల్సిన అవసరమే లేదు, నా కోసం నేను ఓన్గా ఒక బైసికల్ ఉంటుంది నాకు కూడా అని చెప్పి సన్నీ చెప్తున్నాడు అనమాట. అంటే ట్రెజర్ వస్తే ఆ ట్రెజర్ మనీ ద్వారా ఏం చేస్తాడు తను? సన్నీ బైసికల్ కొనుక్కోవాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ రాహుల్, ఓకే, లెట్ us హర్రీ అండ్ ఫైండ్ ద ట్రెజర్ సూన్ దెన్. ఓకే, ఏం చెప్పాడు? లెట్ us ఫైండ్ ద ట్రెజర్. రాహుల్ ఏం చెప్పాడు? ఓకే, లెట్ us ఫైండ్ ద ట్రెజర్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ద బాయ్స్ begin the backyard in search of the treasure, but the Sunny's had soon makes them tired, hungry and thirsty. వాళ్ళు ఏం చేశారు? ట్రెజర్ వెతకడానికి వెళ్ళారు. ఓకే, ట్రెజర్ వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ సన్లైట్కి సన్లైట్కి ఏమైపోయారు? బాగా హంగ్రీగా ఉన్నారు. ఎక్కువసేపు వర్క్ చేస్తే ఏమవుతుంది? మనం సన్లైట్ కింద వర్క్ చేస్తే ఏమవుతుంది? మనకి హంగ్రీగా ఉంటుంది, ప్లస్ టైర్డ్ అయిపోతాం మనము, ఇంకా థర్స్టీగా కూడా ఉంటుంది. థర్స్టీ అంటే దాహంని ఏమంటారు? థర్స్టీ అంటారు. అంటే మంచినీళ్ళు, మనం వాటర్ తాగాలనుకుంటాం కదా, దాన్ని థర్స్టీ అంటారనమాట. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద గ్లాసరీ బాక్స్. హియర్ ఈజ్ సమ్ మీనింగ్స్. బ్యాక్యార్డ్, ద ఏరియా ఎట్ ద బ్యాక్ ఆఫ్ యర్ హౌస్. బ్యాక్యార్డ్ అంటే హౌస్కి బ్యాక్ సైడ్ ఉండే ఏరియాని, మీ హౌసెస్ కూడా బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఖాళీ, ఒక ప్లెయిన్ ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటే బ్యాక్యార్డ్ అంటారనమాట. దాన్ని shovel, a tool that is used for digging. ఒక టూల్ అనమాట, అంటే గార్డెనింగ్ టూల్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, డిసప్పాయింటెడ్ అంటే అన్హ్యాపీ, బికమ్స్ సంథింగ్ యూ వాంట్ డిడ్ నాట్ హ్యాపెన్. డిసప్పాయింట్ అంటే సంథింగ్, అంటే డిసప్పాయింట్ అంటే నీకు సంథింగ్, నువ్వు అనుకున్నది జరగకపోతే ఏమవుతుంది? డిసప్పాయింట్ అవుతాం. మనం అనుకున్నది జరగకపోతే అయ్యో డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. అయ్యో జరగలేదే అని అనుకుంటాము, దాన్ని డిసప్పాయింట్ అనమాట.
Next, just then Sunny's noticed something in the hole they have just dug. కొంచెం అయినాక ఏమైంది, కొంచెం అలా అలా బర్రీ చేయడం వల్ల ఏదో సన్నీ ఏదో దాన్ని ఫైండ్ చేశాడనమాట. ఎక్కడ, సాయిల్లో ఏదో ఒకటి కనపడుతుంది. సన్నీ ఏమన్నాడు చూడండి. సన్నీ, లుక్ రాహుల్, దెర్ ఈజ్ సంథింగ్ హియర్. ఐ థింక్ ఐ ఫౌండ్ ద ట్రెజర్. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. లుక్ రాహుల్, ఎస్, ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఐ థింక్ మనం ట్రెజర్ని ఫైండ్ చేసినట్లున్నాం అని అంటున్నాడు. ఎవరు? సన్నీ అనమాట. నెక్స్ట్ రాహుల్, సీయింగ్ ది డిసప్పాయింటెడ్ లుక్ ఆన్ సన్నీస్ ఫేస్, వాట్ ఈజ్ ఇట్ సన్నీ? ఆ ట్రెజర్ని చూడంగానే ఏమైంది రాహుల్? డిసప్పాయింట్ లుక్ అనమాట. ఏంటి, సన్నీస్ ఫేస్ మీద ఒక డిసప్పాయింట్ లుక్ చూసి ఏమైంది రాహుల్, ఏమైంది, ఇది ట్రెజర్ కాదా అని అడుగుతున్నాడు అనమాట రాహుల్. హో, ఇట్ ఈజ్ నాట్ ద ట్రెజర్, ఇట్ ఈజ్ జస్ట్ ఏ బోన్ ఏ డాగ్ హ్యాస్ బరీడ్ హియర్. అదేం చెప్పాడు? అయ్యో, ఇది ట్రెజర్ కాదు రాహుల్, ఇట్ ఈజ్ ఏ బోన్. డాగ్ ఏం చేసింది, దీంట్లో బర్రీ చేసింది. అంటే లోపల సాయిల్ తీసి లోపల పెట్టి మళ్ళీ పైన సాయిల్ వేసి బర్రీ చేసింది. ఇది ట్రెజర్ కాదు, ఇట్ జస్ట్ ఏ బోన్ అని చెప్పి సన్నీ చెప్పాడనమాట. నెక్స్ట్, ఎంటర్ సన్నీస్ మదర్. కొంతసేపు అయినాక సన్నీస్ మదర్ వచ్చారనమాట. సన్నీస్ మదర్, గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్. I noticed that you were being a hole here. I have always wanted to plant a rose bush in the backyard, and I think you have dug a hole in the perfect place. సన్నీస్ మదర్ వచ్చి ఏం చెప్పింది? అయ్యో, గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్, మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు, నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారు. నేను ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ని ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను, రోజ్ బుష్ని ఇక్కడ ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నా కోసం ఇక్కడ ఒక హోల్ని తీశారు రోజ్ ప్లాంట్ని ప్లాంటింగ్ చేయడానికి. థ్యాంక్ యూ, మీరు ఆ హోల్ని తీసినందుకు అని సన్నీస్ మదర్ చెప్తున్నారనమాట. యూ హ్యావ్ డన్ ఏ బిగ్ హోల్ ఫర్ మీ. మీరు ఒక పెద్ద హోల్ నా కోసం తీసి పెట్టారు రోజ్ బుష్ని ప్లాంట్ చేయడానికి అని చెప్పి సన్నీస్ మదర్ అన్నారనమాట. ఓకే, లుక్ ఎట్ హియర్ ఈజ్ ఎ బ్లూ కలర్ బాక్స్. అకార్డింగ్ టు దిస్ పేజ్, సన్నీస్ డ్రీమ్డ్ దట్ ఏ డాష్ was buried in his backyard. What? Box of gold coins? Gold statue? What? A box of gold coins. And next, Sunny says she's have want to buy a dash with the ట్రెజర్. ఏం బై చేద్దాం అనుకున్న? టాయ్సా, బైస్కిలా? ఎస్, బైస్కిల్. సన్నీ అండ్ రాహుల్ ఫైండ్ ద ట్రెజర్ ఇన్ ద హోల్ దే డగ్. నో. ట్రెజర్ని ఫైండ్ చేశారా వాళ్ళు? నో. ఏం దొరికింది వాళ్ళకి? ఎస్, ఏం దొరికింది? డాగ్, ఒక బోన్ దొరికింది. ఓకే, లుక్ ఎట్ సన్నీ అండ్ రాహుల్ స్మైల్ వీక్లీ. అండ్ సన్నీ అండ్ రాహుల్ ఏం చేశారు? వాళ్ళ మదర్ అలా అనగానే ఏమంది వాళ్ళ మదరు? నా కోసం మీరు ఒక హోల్ తీసి పెట్టారు, నేను రోజ్ ప్లాంట్ని అక్కడ ప్లాంట్ చేద్దాం అనుకున్నాను, నా కోసం హోల్ తీసి పెట్టారు, థ్యాంక్స్ అని చెప్పి సన్నీ వాళ్ళ మదర్ అనగానే ఏం చేశారు వాళ్ళిద్దరు? సన్నీ అండ్ రాహుల్ వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు అనమాట. ఓకే, హియర్ ఈజ్ ఆంటోనియం బాక్స్. బ్యాక్ యార్డ్, ఫ్రంట్ యార్డ్. బ్యాక్ యార్డ్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఫ్రంట్ యార్డ్. డిసప్పాయింటెడ్, pleasured. Disappointed opposite word is pleasured. Okay, and next, down the another page, look at Sunny and Rahul. Sunny, Rahul and Sunny's mother. Look at on this picture. Everever unnaru ikkada ee picture lo? Sunny, Rahul and Sunny's mother unnaru. Em chesaru vallu ikkada? హౌస్ బ్యాక్ యార్డ్లో ఒక పెద్ద హోల్ తీశారు. ఇక్కడ చూడండి, కనపడుతుంది కదా? ఎస్. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామా? సన్నీస్ మదర్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ బాయ్స్ సంథింగ్ ఫర్
all the hard work you have done today. నేను మీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఇంత హార్డ్ వర్క్ చేశారని సన్నీస్ మదర్ అంటున్నారు అనమాట. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, మీకు ఏం కావాలి అని సన్నీ వాళ్ళ మదర్ అడిగారనమాట. సన్నీ అండ్ రాహుల్ లుక్ ఎట్ ఈచ్ అదర్ విత్ ఏ స్మైల్. సన్నీ అండ్ రాహుల్ ఏం చేశారు, లుక్ ఎట్ ఈచ్ అదర్ అండి, ఒకళ్ళు చూసుకొని ఏం చేశారు, నవ్వుకున్నారు. అండ్ సన్నీ మామ్ ఐ వాంట్ ఏ బ్లూ అండ్ సిల్వర్ బైస్కిల్. సన్నీ ఏం చేశాడు అప్పుడు వెంటనే, మామ్ నాకు ఒక బ్లూ అండ్ సిల్వర్ కలర్ బైస్కిల్ కావాలి అని అడిగాడు. సన్నీస్ మదర్ ఓకే లెట్ us go get one right after lunch మై డియర్. ఓకే మనం వెళ్ళి కొనుక్కుందాము, బైస్కిల్ బై చేద్దాము లంచ్ అయిన తర్వాత అని చెప్పి సన్నీస్ మదర్ చెప్పారన్నమాట. రాహుల్ లుక్ లైక్ యూ ఫౌండ్ యువర్ ట్రెజర్ ఆఫ్టర్ ఆల్ సన్నీ. ఎస్, ఏమైంది, ట్రెజర్ దొరికితే సన్నీ ఏం కొనుక్కుందాం అనుకున్నాడు, బైస్కిల్ కొనుక్కుందాం అనుకున్నాడు, అవునా కాదా? కానీ ట్రెజర్ దొరకనప్పటికీ సన్నీకి ఏమైంది, వాళ్ళ మదర్ బైస్కిల్ కొనిపిస్తానని అన్నారు. అంటే ట్రెజర్ దొరికినట్లే కదా సన్నీకి. అదే రాహుల్ చెప్పాడనమాట. లుక్ లైక్ యూ ఫౌండ్ యువర్ ట్రెజర్ ఆఫ్టర్ ఆల్ రాహుల్ సన్నీ అని చెప్పి రాహుల్ చెప్పాడనమాట. నెక్స్ట్ సన్నీస్ మదర్ బట్ యు మస్ట్ ప్రామిస్ టు బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్. కానీ నేను బైస్కిల్ కొనిస్తాను, కానీ నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏం చేయాలి? ఎస్, నువ్వు ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్తానని నాకు ప్రామిస్ చేయి. అండ్ రిమెంబర్ యూ షుడ్ నెవర్ గో టు అక్రాస్ వేర్ దేర్ ఈజ్ too much ట్రాఫిక్ ఉన్నప్పుడు టూ మచ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు నువ్వు వాటిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళాలని చేయకూడదు అని చెప్పి నువ్వు నాకు ప్రామిస్ చేయాలని సన్నీస్ మదర్ అడిగిందనమాట. అఫ్కోర్స్ మామ్, సన్నీ ఏం చెప్పాడు, అఫ్కోర్స్ మామ్ ఐ విల్ బీ కేర్ఫుల్ అండ్ ఐ ప్రామిస్. అఫ్కోర్స్ ఖచ్చితంగా అమ్మ మదర్, అండ్ నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను, అండ్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నేను ఎప్పుడు ట్రాఫిక్లో ఫాస్ట్గా వెళ్ళను, అండ్ ప్లస్ ట్రాఫిక్ని క్రాస్ చేసి వెళ్ళాలని ట్రై చేయను, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉంటానని చెప్పి సన్నీ వాళ్ళ మదర్కి ఏం చేశాడు, ప్రామిస్ చేశాడు అనమాట. అండ్ నెక్స్ట్ సన్నీస్ మదర్ ఆల్ రైట్ దెన్ బాయ్స్ లెట్ us గో అండ్ హ్యావ్ సమ్ లంచ్. ఓకే, సన్నీస్ మదర్ ఏమన్నారు, ఓకే బాయ్స్ లెట్ us గో అండ్ హ్యావ్ సమ్ లంచ్, మనం వెళ్ళి లంచ్ చేద్దామా అని అన్నారనమాట సన్నీస్ మదర్. బాగుంది కదా స్టోరీ. ఎస్, మనం గట్టిగా ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా అదేమవుతుంది, జరుగుతుంది. మీరు కూడా ఏదన్నా విష్ కోరుకోండి మీ మనసులో గట్టిగా, ఆ విష్ మీదే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ విష్ ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ ఆన్ ద యాంటోనియం బాక్స్. ఫౌండ్, లాస్ట్, కేర్ఫుల్, కేర్లెస్, కేర్ఫుల్ and careless. And look at on the blue color box. Sunny's mother has want to plant a dash in the garden. What? Rose bush. What? Rose bush. And next, Sunny tells his mother he want a dash bicycle, blue and silver color bicycle. Okay, next. Sunny found a treasure in the end. After all, Sunny treasure వచ్చిందా? ఎస్, వచ్చింది కదా. ట్రెజర్తో ఏం కొనుక్కోవాలనుకున్నాడు, బైస్కిల్ కొనుక్కోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ మదర్ ఏం చేశారు, బైస్కిల్ ఏం కొనిపిస్తానన్నాడు, అంటే ట్రెజర్ వచ్చినట్లే కదా. ఎస్, ఓకే, దిస్ ఈజ్ ద లెసన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Read this lesson.